8వ అధ్యాయము 2వ వచనంలో నేను చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్ తెరిచి చదవండి. అమ్మ వినపడుతున్న బైబిల్ ఉన్న వాళ్ళు చదువు వచ్చేవారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినాలి దేవుని వాక్యం. విడిపిస్తాడా విడిపించెనా అని కలవలో చదివితే బాగుంటది. విడిసిత్తు. హల్లెలూయా. అమ్మ విడిసిత్తు అంటే విడిపించెను. విడిపిస్తాడా విడిపించెనా? ఈ మాట క్యాచ్ చేయండి. విడిపించునా విడిపించేసినాడా? విడిపించేసినాడు కదా. నమ్ముతున్నారు అందరూ. హల్లెలూయా. ఏం చేసినాడంట ఆయన? మనల్ని విడిపించేసినాడు. దేని నుండి విడిపించేసినాడు? పాపము నుండి మరణము నుండి ఏం చేసినాడు? ఆయన మనల్ని విడిపించేసినాడు. ఆమేన్, హల్లెలూయా. దేని నుండి విడిపించినాడు చెప్పండి అమ్మ, చెప్పండి. దేని నుండి? మాట్లాడాలా? మీరు ఒప్పుకోవాలా? మీరు ఒప్పుకుంటే మీరు మాట్లాడతారు, మీకు జరుగుతుంది. లేకుంటే ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నారంటే అట్లే ఉంటారు. ఇంకెన్నాళ్ళు ఉంటారు ఇట్లా? ఈ కొత్త సంవత్సరంలో అయినా ఏం చేయండి? దేవుని వాక్యాన్ని పలికి ఆశీర్వాదం తీసుకోగలరు. హల్లెలూయా. ఈ దేని నుండి విడిపించినాడంట? దేని నుండి విమోచించినాడంట? పాపము నుండి, ఇంకా దేని నుండి? మరణము నుండి ఆయన మనల్ని ఏం చేసినాడు? విమోచించినాడు. హల్లెలూయా. దేని నుండి చెప్పండి? మీరు చెప్పండి. మీకు చూడండి, దేవుని వాక్యము శక్తి గలది, బలము గలది. అది దేవుని దర్శన దుర్గములను పడగొట్టజాలినంత శక్తి గలది. ఏ దుర్గములు, సాతాను దుర్గములు పడగొట్టజాలంత బలము శక్తి గలది. కాబట్టి మీరు వాక్యాన్ని అటు ఇటు చూడకండి, మీరు నన్ను చూడండి. నన్ను చూస్తే మీకు వాక్యము అర్థమవుతుంది. వాక్యం వింటారు, విడుదల పొందుకుంటారు. చూడండి, దేవుడిని విడిపించినాడంట ఆయన. చెప్పాలా? ఒక్కరే మాట్లాడుతున్నారంట. దేవుడిని విడిపించినాడు. ఇంకా మరణము నుండి, శాపము నుండి, దారిద్ర్యం నుండి, ఇంకా అనారోగ్యం నుండి, బలహీనత నుండి, ఇంకా సాతాను బంధకాల నుండి, కట్ల నుండి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను కానీ సూచనగా చెప్తుంది, నిజంగా చెప్తుంది. ఈ పాప చెప్తుంది మరణం నుండి అంటే మరణం నుండి అంటుంది, కట్ల నుండి అంటే కట్ల నుండి అంటుంది. ఈ పాప మీకు అర్థం అవట్లేదు. హల్లెలూయా. అర్థం చేసుకోండి దయచేసి. మీరు ఆ చిన్నపిల్లలు కాదు. హల్లెలూయా. దేవుడు నమ్మను ఎల్లింద పిలిచితానే అమ్మ, ఎల్లింద పిలిచితానే అంటే రాజా కూర్చోనా, కూర్చోబెట్టా వాక్యం. ఇప్పుడు దేవుడు విడిపించినాడంట అంధకారం నుండి. ఇంకా మనం ఆ మాట చెప్పాలి. ఏమో మబ్బు మూసుకునేది, మాకేమో అంధకారం మూసుకునేది అని చెప్పద్దు. చెప్తే అది అట్లే అవుతుంది. విడిపించినాడని ఉందా, విడిపిస్తాడని ఉందా? విడిపిస్తాడంటే ఇంకా మనము ఎదురు చూడాలి. విడిపిస్తాడు విడిపిస్తాడని ఎదురు చూడాలి కదా. అయితే విడిపించేసినాడంటే మనం ఏం నమ్మాలో? నేను విడిపించబడ్డాను. దేవుడు విడిపించబడ్డాను అంధకారం నుండి. నన్ను, నా పిల్లలు, నా కుటుంబాన్ని దేవుడు విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఒప్పుకుంటే అది నీకు జరుగుతుంది. మరణము జీవం ఎవరు 4 వర్షంలో? నీ 4 వర్షంలో ఉంది. మాస్టర్ చేతిలో లేదు, ఇంకెవరి చేతిలో లేదు. నువ్వు ఏమి ఇక్కడ దేవుని వాక్యం ఏం రిలీజ్ అవుతుందో వెంటనే ఆమె తీసేస్తుంది. చూడు, నీ జీవితం ఈ యొక్క సంవత్సరంలో ఎంతగా దీవించబడతావంటే అంత దీవించబడతావు. అందుకే చెప్తున్నాను, దేవుడిని విడిపించినాడు అని చెప్పండి. అంధకారం నుండి, పాప
మనకు సంబంధం ఉందా? తెగిపోయిందా? ఎవరు చేశారు ఇది? యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేసినాడు? నీకు దాని నుండి విడుదల ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు చెప్పండి? ఆ సిలువలో మరణించి, అంటే సిలువలో మేకులు వాక్యం అర్థమైందా? అయితే దేవుని యొక్క చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేసినాడంట? ఆ సిలువలో ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మొత్తం నీ కొరకు అంతా కూడా ఆయన సిలువలో చేసి ముగించేశాడు. హల్లెలూయా. ఆ కార్యమును బట్టి ఇప్పుడు నీవేమైపోయినావు చెప్పండి? ఏమైనావు? గట్టిగా చెప్పండి, సాతాను వినేటట్లుగా. నోట్లోనే కొనుక్కోవద్దండి. హల్లెలూయా. చెప్పండి, విడిపించబడ్డారా? ఇంకా దాంట్లో ఉన్నారా? విడిపించబడ్డారా? అయితే గట్టిగా ఒక ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని విడిపించాడు. కుమారుడు మనల్ని విడిపిస్తే ఇక అది ఎప్పటికన్నటికి అదేమై ఉన్నది? విడిపించబడినదే, మళ్ళా కట్టబడినది కాదు. ఎవరు విడిపించారు చెప్పండి? మిమ్మల్ని ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు. హల్లెలూయా. బాగా వినండి. ఎవరు విడిపించారు నిన్ను? దేవుడు విడిపించాడంట. పాపము నుండి, శాపము నుండి, ఇంకా దేని నుండి? దారిద్ర్యము నుండి, రోగము నుండి, అసమాధానము నుండి, అశాంతం నుండి. ఇంకా చెప్పకండి నాకు ఏం నెమ్మది లేదు, షాపులు ఏదప్ప ఇది అని చెప్పద్దు. హల్లెలూయా. యేసు నామములో నాకు సమాధానం దొరికింది. హల్లెలూయా. ఆయన దాని నుండి, అసమాధానం నుండి నన్ను విడిపించినాడు. ఇప్పుడు కుమారుడు విడిపించిన తర్వాత మళ్ళా నీకు అది ఉంటుందా అమ్మా? కుమారుడు విడిపించేసిన తర్వాత మళ్ళా నీకు ఉంటుందా? అది ఉండడానికి లేదు. ఇక మళ్ళీ నువ్వు పలికితే తప్ప, నీవు దానికి అవకాశం, మాటలతో నువ్వు అవకాశం ఇస్తేనే తప్ప దానికి లేదు. హల్లెలూయా. అవకాశం ఇస్తావా? మా అవకాశాలు ఇస్తావా? ఇచ్చేకే పోవద్దని. ఇచ్చే అవకాశం ఎట్లా కలిగిస్తున్నాము అంటే మనం మళ్ళీ దాన్ని మాట్లాడుతున్నాం చూడు, అంటే ఇంకా విడిపించబడలేదు అన్నట్టు మాట్లాడితే దానికి అవకాశం ఇచ్చినట్టు. హల్లెలూయా. ఎంతమందికి ఈ రోజు దరిద్రం నుండి, పేదరికం నుండి, అనారోగ్యం నుండి, అసమాధానం నుండి విడుదల పొందాలని ఎంతమందికి ఆశ ఉన్నది చెప్పండి? హల్లెలూయా. అమ్మ మీకు లేదా? వద్దా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మీకు విడుదల దొరికింది. ఇది మీకు శుభవార్త. అది ఎవరు చేశారు? నువ్వేమని చేసావు దానికి? నేనేమని చేసినాను? మనం ఏమని చేసినామా? ఎవరు చేసినారు? యేసు ప్రభు చేశారు. హల్లెలూయా. ఎక్కడ చేశారు? సిలువలో చేశారు. సిలువలో ఆయన ఏం చేశారు చెప్పండి? అన్నింటి కూడా ఆయన ఈ అసమాధానము, అశాంతి, దారిద్రత, పేదరికము, గొడవలు, సమస్యలు, పాపానికి ప్రేరేపణ కలిగించేది, ఇవన్నీ కూడా ఎవరు చెప్పండి? చెడు చేసేదంతా ఎవరు చెప్పాలి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాడి తలను యేసయ్య తలలో ఆయన కాళ్ళతో చిత్తగొట్టేసి చెప్పండి. కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎవరి తలను చిత్తగొట్టేసినాడు? నీకు అనారోగ్యం తెచ్చే, నీకు అసమాధానం తెచ్చే, పాపానికి నేను ప్రేరేపించే ఆ దయ్యము, ఆ దురాత్మను యేసయ్య వాడి తలను ఎక్కడ చిత్తగొట్టాడంట? సిలువలో చిత్తగొట్టేసినాడు. వాడి తల పచ్చడైపోయింది. హల్లెలూయా. ఇంకేమున్నా తెలుసా? తోక మాత్రమే ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు పాము చంపిన తర్వాత తోకలో ప్రాణం ఉంటుంది అలా కదా. అది తల ఎంతలా చచ్చి కొట్టినాక కూడా ఏముంటుంది చెప్పండి? తోకలో తోక చూసినాడు ఎవరైనా? చూడలేదా చెప్పండి? పాము చూసినారు కదా. ఆ తోక ఏం చేస్తుంటది? అల్లాడిస్తూ ఉంటుంది. దాన్ని చూసి మనం భయపడదు. హల్లెలూయా. నేనేంటి చెప్పండి? తల తోక చెప్పండి అమ్మా. మరీ ఎంత చిన్నపిల్లలాగా ఉండకండి కదా. గట్టిగా చెప్పండి, మనకి వినపడని. తల కదా, ఆ తలని యేసయ్య చిత్తగొట్టినాడు. ఇప్పుడు తోక ఏం చేస్తాడు? ఏమీ చేయడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఏమీ చేయడు. ఎందుకంటే ఆయన
ఏం చేసినాడు? నేను విడిపించాడు. కుమారుడు విడిపిస్తే ఎన్నటన్నిటికీ మనం ఏమై ఉన్నాము? విడిపించబడి ఉన్నాము. హల్లెలూయా. డౌట్ మాత్రం, సందేహం మాత్రము రానివ్వకండి. కాబట్టి ఆయన చూడండి, పాపము నుండి, ఆ పాప మరణము యొక్క నియమముల నుండి మనల్ని ఏం చేసినాడంట? ఆయన విమోచించినాడు. మనము ఎవరు చెప్పండి? విమోచించబడిన ప్రజలము. హల్లెలూయా. ఎవరంట మనము? విమోచించబడిన ప్రజలము. అయితే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం, 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచర్యము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్యము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకును వచ్చేనని చెప్పాను. హల్లెలూయా. అమ్మ, యేసు ప్రభుని పేరు మార్చడానికి రాలేదు ఆయన, ఈ ఊరు మార్చడానికి రాలేదు ఆయన. ఎందుకు వచ్చినాడని చెప్పండి? అనేకులకు, ఈ లోకంలో ఉన్న అనేకుల కొరకు, వారి విమోచన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నమ్ముతున్నారా? యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడని? అమ్మ, నమ్ముతున్నారా? ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు చెప్పాలమ్మా. హల్లెలూయా. నా కొరకు, నా కుటుంబం కోసం, ఈ లోకంలో ఉన్న జనులందరి కోసం ఏం చేసినాడు ఆయన? తన ప్రాణం పెట్టాడు. ఎక్కడ పెట్టాడు చెప్పండి? ప్రాణము సిలువలో. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం ఎక్కడ పెట్టాడట? సిలువలో. ఎందుకు? ఎందుకు చెప్పండి? మనల్ని విమోచించడానికి. దేని నుండి విమోచించడానికి? పాపము నుండి, శాపము నుండి, దారిద్ర్యము నుండి, పేదరికము నుండి, అనారోగ్యము నుండి మనల్ని విమోచించడానికి, అంటే విడిపించడానికి తన ప్రాణమునే పెట్టాడు. హల్లెలూయా. ప్రాణాన్ని మించినేమన్నా కదా? యేసు ప్రభు నీ కొరకు ఏం పెట్టాడంటే ఆయన? చెప్పండమ్మా. ఎవరు పెట్టారు నీ కొరకు? ప్రాణం పెట్టారా? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు చెప్పండి? ఎందుకు? నువ్వు మంచిదానివనా? నీ క్రియలు మంచివనా? నువ్వు మంచిదానివి, మంచివాడివి, నువ్వు క్రియలు బాగా చేస్తున్నావు అని పెట్టాడా? మన క్రియలంతా దేవుని ఎదుట ఎట్లా ఉందో తెలిసిన మురికి గుడ్డలాగా ఉన్నాయి. హల్లెలూయా. మన క్రియలను బట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, కానీ ఆయన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే, చూడండి, ఆది కాండంలో మొదటి ఆదామును దేవుడు ఎలా చేశాడని తెలిసిన? తన పోలికలో, తన స్వరూపంలో చేశాడంట. హల్లెలూయా. ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన చెప్పండి? ఎందుకు పెట్టాడు? మనము ఎవరి పోలికలో ఉన్నామంట? అమ్మ చెప్పండి, ఎవరి పోలికలో ఉన్నాము? అక్కడ ఉంటది, ఆది కాండంలో ఉంటది. ఏమంటది అంటే 1వ అధ్యాయంలో, మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులని చేయుదము అని అనుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. హల్లెలూయా. అక్కడ అనుకున్నారు. అలాగా అనుకొని తన పోలికలోన, తన స్వరూపంలోన మనుషుల్ని దేవుడు ఏం చేసినాడంట? చేసినాడు. ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఉన్నాము చెప్పండి? ఎవరి పోలికలో ఉన్నాము? దేవుని పోలికలో ఉన్నాము. కాబట్టి మనము ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. కాబట్టి ఆయన తన పోలికలో, తన స్వరూపంలో మొదటి మానవుని చేసి, ఆ మొదటి మానవుడు మట్టితో చేసి, ఆ ముక్కులో ఏముందినాడంట? నాసికా రంధ్రం అంటే ముక్కు. ఈ ముక్కు లోపల తన శ్వాసను ఊదాడు. హల్లెలూయా. ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నామంటే ఇది ఎవరిది చెప్పండి? శ్వాస పోయిందనుకో ఎవరిని ఇంట్లో పెట్టుకో. అమ్మ, పోయిందనుకో ఈ శ్వాస, ఈ ఊపిరి పోయిందనుకో ఎవరైనా పెట్టుకుంటారు ఇంట్లో? మా అమ్మ, మా నాయన, అయ్యో నా భర్త, నా బిడ్డ, నా కొడుకు, ఎవరు పెట్టుకుంటారా? అమ్మ, శ్వాస పోయినాక, ఊపిరి పోయినాక వినండి, నా మాట వినండి దయచేసి. పెట్టుకుంటారా? అదే అడుగుతున్నా నేను. మీరు ఎక్కడో తెల్ల మొక్కలు వేసుకుని చూడకండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? లేదంట పెట్టుకుంటారు ఎవరైనా?
వాసన వస్తుంది, ఎత్తండి ఎత్తండి. ఎప్పుడు ఎత్తుతారు? అయ్యో వాళ్ళు మీరు అయితే ఐస్ పెట్టి అండి. ఏ పెట్టిదండి? ఎందుకు? ఊపిరి పోయేసినాక వాసన వచ్చేస్తారు. ఎవ్వరు కూడా ఏం చేసుకోలేరు చెప్పండి, ఇంట్లో పెట్టుకోరు. ఎత్తుకుపోయి ఎప్పుడు మళ్ళీ వదిలేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆ శ్వాసను ఎవరు ఊదినారంట? ఇప్పుడు ఊపిరి, మనలో ఉన్న ఊపిరి ఎవరిది చెప్పండి? దేవుడు నీకు ఊదాడు, ఆయన ముక్కులో ఊదాడు. ఎవరికి? ఆదాము. మొదటి మానవుడైన ఆదాము ముక్కులో ఊదితే ఆదాము ఏం చేశాడు? ఆదాములో నుండి అవ్వను తీశాడు. అవ్వను తీసిన తర్వాత అవ్వ ఏం చేసింది? దేవుడు తినవద్దన్న పండు ఎవరెవరు తిన్నారు చెప్పండి? ఆదాము. ఎప్పుడు వచ్చింది పాపం చెప్పండి? ఇప్పుడు మనం చేస్తున్న పాపాన్ని బట్టి మనం పాపులమా? లేకుంటే ఎప్పటి నుంచి పాపం వచ్చింది చెప్పండి అమ్మా? ఎప్పటి నుంచి వచ్చింది? అందుకే జన్మతః పాపి. ఎప్పటి నుంచి వచ్చావు? జన్మంతోనే వచ్చావు అన్నమాట పాపిగా. కాబట్టి ఆ మొదటి మానవుడు తప్పు చేసి పాపం చేసింది, దాన్ని బట్టి ఆ కారణం బట్టి ఆ పాపము అందరిలో కూడా ఏమున్నది? ఆ పాపం ఉన్నది. పాపం లేని వ్యక్తి ఎవరు కూడా భూమి మీద లేదు. హల్లెలూయా. ఉన్నారు ఎవరైనా చెప్పండి? ఎవరు కూడా లేదు. దేన్ని బట్టి? ఆ మొదటి మానవుడు దేవుడు ఏం చేసినాడంట? తన స్వరూపంన తన పోలికన ఏం చేస్తున్నాడు? చేసి ఆ ముక్కులో ఏం ఊదినాడంట? శ్వాసను ఊదాడు. ఆ మనిషి పాపం చేసి తప్పు చేసి ఏమైపోయినాడు? దేవుని దగ్గర నుండి తోలివేయబడ్డాడు. ఆ పాపమే ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆ పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. చెప్తారు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం నుండి ఇప్పుడు ఆ పాపమే అందరినీ ఏలుతా ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి కాదు, ఆడించే అక్కడి నుంచి ఏమొచ్చింది చెప్పండి? ఆ బీజం వచ్చేసింది అన్నమాట. ఆదాం బీజం. ఇదంతా ఇప్పుడు ఏ బీజం చెప్పండి? ఆదాం బీజం. అందుకే దేవుడు ఏం చేసినాడు? దానిని విడిపించడానికే ఇక్కడికి వచ్చినాడు అన్నమాట భూమి. ఎందుకు? తన స్వరూపంలో ఉన్నాం మనం. ఎవరి స్వరూపంలో చెప్పండి? ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్న మనల్ని ఆయన వదులుకోలేక ఆ పరలోకమును వదులుకొని భూమి మీదకి వచ్చాడు. వచ్చి మన కొరకు ఏం చేసినాడంటే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనం గొప్పవారైనందుకు కాదు, మనం మంచివారైనందుకు కాదు, ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంటున్నది, తనని ఎందరు అంగీకరించినో వాళ్ళందరూ కూడా ఎవరంటే చెప్పండి? దేవుని కుమారులు, కుమార్తెలు. మీరు అంగీకరించారా మా ప్రభుని? ఎంతమంది ప్రభుని అంగీకరించారు? ఒకసారి చేతులు చూపిస్తారా? హల్లెలూయా. మీరు అంగీకరించారు కదా దేవుని? అయితే మీరందరూ ఎవరు? నేనెవరు? దేవుని కుమారులు, కుమార్తెలు. కుమారులు, కుమార్తెలు అయితే ఏమన్నా తెలుసా? చూపిస్తాను వాక్యము. 12వ వచనం, 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు మీరు ప్రభుని అంగీకరించినారంటే మీరు ఎవరు చెప్పండి? వాక్య
మనము ఆ కార్యము నమ్మిన దాన్ని బట్టి మనమందరం కూడా ఏమైనామో ఆయన కుమారులు కుమార్తెలైన కుమారులు కుమార్తెలైపోయిన తర్వాత ఆయన ఆస్తికి వారసులం అయిపోయినాం. ఎవరు ఆస్తికి చెప్పాలా? ఎవరు ఆస్తికి వారసులం? ఇప్పుడు ఒకవేళ ఆర్థికంగా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీరు చెప్పాలి. ఏమని చెప్పాలా? నేను ఆయన కుమార్తెను, నాకు ఆయన ఆస్తిలో ఏమున్నది? హక్కు ఉన్నది. కాబట్టి నేను ఆయన ఆడడానికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాల్సింది అంతే. ఎవరు మాట్లాడతారో వాళ్ళు తీసుకొని వెళ్తారు. మాట్లాడడానికి వాళ్ళకి లేదు. నిజంగా చెప్తారు, ఏమని చేసుకోండి. హల్లెలూయా. మీరు షార్ప్గా ఉండి హుషారుగా ఉండి ఇక్కడ రిలీజ్ అవుతున్న ఆయన వాక్యాన్ని తీసుకొని వెళ్తే అది మీకు జరుగుతుంది. లేకుంటే ఊరికే వచ్చి మీరు అందరిలో గుంపులో నేను అన్నాను, అదే మీకు అర్థమైపోయిందా? గుంపులో అర్థం కాలేదు. ఇంకా గుంపులో నేను అన్నాను కాబట్టి చెప్తున్నాను. గుంపులో అన్నట్టుగా పోకూడదు. ఏదో పోయినా అందరూ పోయినా నేను పోయినా అంటే ఇంకే ప్రయోజనం లేదు. అయితే నువ్వు ఒప్పుకొని వెళ్ళావనుకో నీ జీవితంలో ఆర్థిక ఫైనాన్స్ ఇబ్బందులు చూడవు. ఆమె నేను చూస్తున్న ఐగుప్తులు ఎన్నడూ చూడవు. ఆమె హల్లెలూయా. ఐగుప్తులు అనేది ఈ పరిస్థితి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఇంకెన్నడూ కూడా నేనేం చేయను, చూడమని నువ్వు పలికితే, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎన్నడూ చూడమని నువ్వు మాట్లాడితే అది నీకు జరుగుతుంది. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎవరు దీన్ని మోసుకొని వెళ్ళాలి అంతే. మీరు ఖాళీగా రండి, ఆయన మిమ్మల్ని నింపి పంపుతారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని క్యాచ్ చేయండి, పట్టుకోండి, ఆయన నింపుతాడు. కాబట్టి దేవుడు మనం ఆయన కుమారులు కుమార్తెలైతే ఆయన ఆస్తికి ఏమైనామో వారసులమైనాం. చెప్పండి, ఎవరు వారసులు? మీరు దేవుని యొక్క ఆస్తికి అంతటికి కూడా మీరు ఏమై ఉన్నారు? హల్లెలూయా. ఏమని మాట్లాడతారు? ఆర్థిక ఇబ్బందులు ఏం మాట్లాడతారు? చెప్పండి, చెప్పరా? మీరు మాట్లాడరా? ఈడనా మాట్లాడేది? ఇంటికి పోయి మాట్లాడరా? మాట్లాడరా? హల్లెలూయా. నేను యేసయ్య ఆస్తికి అంతటికి కూడా నేను వారసురాను. హల్లెలూయా. మీకు అనిపిస్తుంటుంది ఫైనాన్స్ ప్రాబ్లం. అప్పుడు వాడు వచ్చి అడుగుతుంటాడు, అప్పి ఎప్పుడు ఇస్తావు వడ్డీ ఎప్పుడు కడతాడు అడుగుతుంటాడు. అయినా వాళ్ళ మాట పట్టించుకోవద్దు, యేసయ్య మాటనే సత్యం. హల్లెలూయా. నువ్వు చెప్తా ఉండు, నువ్వు కనిపించదాన్ని నమ్మొద్దు. నువ్వు కనిపించకుండా దేవుడు నీ కొరకు పెట్టిన ఆశీర్వాదాన్ని మాట్లాడు. హల్లెలూయా. దేవుడు పెట్టిన ఆశీర్వాదము కంటికి కనపడదు, హృదయానికి గోచరం కాదు, చెవులు కాదు, అర్థం కాదు. హల్లెలూయా. అయితే నువ్వు ఆత్మ వలన దాన్ని తెలుసుకోగలుగుతావు. ఆత్మదేవుడు నీకు దాన్ని ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తాడు నీకు. మనిషి ఎవరు దాన్ని తెలుసుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ, అందుకే ఆ పరిశుద్ధాత్మని దేవుడు మనకు పంపించాడు. హల్లెలూయా. ఎక్కడికి పంపించాడంట ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పంపించాడు చెప్పండి? మన హృదయంలోనికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు? మన సహాయం చేయటానికి, వాక్యం మనకు అర్థం చేయించడానికి. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరైతే అర్థం చేసుకుంటారో, నిజంగా చెప్తాను, ఎవరి వాక్యం అర్థం చేసుకొని ఈ వాక్యాన్ని మాట్లాడతారో వాళ్ళ జీవితంలో స్వస్థత కానీ, ఆరోగ్యం కానీ, సమాధానం కానీ, ఐశ్వర్యం కానీ, ఘనత కానీ వాళ్ళు సొంతం. హల్లెలూయా. దాని కొరకు మూటలు మోయాల్సిన పని ఏమీ లేదు. దాని కొరకు సర్కస్సులు చేయాల్సిన పని ఏమీ లేదు. హల్లెలూయా. కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టాల్సిన అవసరము లేదు. ఇది ఎన్నో వనవాసాలు అవి ఇవి చేయాల్సిన పని లేదు. దాన్ని నమ్మితే చేయాలి. ఏం చెప్పండి? నమ్మాలి. వాక్యం ఎక్కడున్నది? నీ నోటను నీ హృదయంలో ఉన్నదని నువ్వు విశ్వసిస్తే అది నీ సొంతం. వాక్యమే అన్ని. ఈ వాక్యం ఎవరంటే యేసు ప్రభునే. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్దనేను, ఆ వాక్యమే శరీరధారి లోకానికి వచ్చిన. అంటే ఎవరు? యేసు ప్రభువే సాక్షాత్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన నేనేం చేసినాడు? సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తున్నాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి
వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను మనకు పంపాడు మన సహాయానికి. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు? ఆ వాక్యాన్ని మనకి తెలియపరుస్తాడు. మనం దాన్ని ఏం చేయాలా? జాగ్రత్తగా విని దాన్ని మనం అంగీకరించి మన హృదయంలో విశ్వసించి మన నోటితో దాన్ని ఒప్పుకుంటా ఉన్నప్పుడు అది నీకు జరుగుతుంది ఈ సంవత్సరం. హల్లెలూయా. ఈ సంఘంలో నువ్వు నిలబడి సాక్షి చెప్తావు, నాకు అప్పుడే లేవు నా జీవితంలో దేవుడు నాకు అప్పు నుండి విడిపించాలని చెప్పకపోతే అప్పుడు. హల్లెలూయా. దేవుడు నన్ను ధారాళంగా ఆ ఫైనాన్స్ గారిని దీవించేసినాడని చెప్పకపోతే అప్పుడు. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం, నన్ను విడిపించడానికి కొరకు. దేని నుండి చెప్పండి? దేని నుండి విడిపించడానికి? పాపము నుండి, శాపము నుండి, దారిద్రత నుండి, చెప్పండమ్మా, పేదరికం నుండి, అనారోగ్యం నుండి, ఇంకేంటిది అన్ని కొరత నుండి ఆయన మనల్ని విమోచించెను. హల్లెలూయా. ఆయన విడిపించేసినాక ఇంకేమైనా ఇప్పుడు ఆయన మన అప్పు తీర్చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చి మనం అడుగుతారా? అడిగితే ఏమంటావు? అయ్యో అవునా, సరే ఏదో తప్పు చేసి కడతాయ్యా అంటావా? ఏమంటావా? చెప్పమ్మా, నీ రియాక్షన్ చెప్పు. ఎట్లుంటుంది చెప్పు నీ రియాక్షన్ అంటే నీ యొక్క ఇది ఎట్లుంటుంది చెప్పు. దీని ధీమా ఎట్లుంటుంది చెప్పు. ఒక్కరికి కూడా ఆ ఫీలింగ్ రావట్లేదు. హల్లెలూయా. అప్పు తీర్చేసినాడు యేసయ్య. తీర్చేసినాక మళ్ళీ వాడు వచ్చి అప్పుడు ఇచ్చినాడు, మళ్ళీ వచ్చి అప్పుడైతే నీ రియాక్షన్ ఎట్లుంటుంది చెప్పు. ఎలా బుద్ధి లేనోడా అంటారా? అంటారా? నేనైతే అంటా చేసినాను. హల్లెలూయా. బుద్ధి ఉందా నీకేమైనా? సిగ్గుందా నీకేమైనా? నా అప్పు అంతా ఎవరు తీర్చేసినాడు? యేసయ్య తీర్చేసినాక మళ్ళీ వస్తావురా నువ్వు? నాకు తెలియదు అనుకుంటున్నావా? యేసయ్య తీర్చేసిన సంగతి తెలియదు అనుకుంటున్నావా? కదా పోతావా ఇంచి, లేకుండా మర్యాద లేకుండా ఏం చేస్తానో నాకే తెలియదు. హల్లెలూయా. అట్లా ఉంటుందా ఉండదా చెప్పండి? అదే చూపించాలి, ఆ రియాక్షన్ చూపించాలి. యేసుప్రభు ఏం చేసినాడు చెప్పండి? ఆయన తీర్చేసినాడు. అది మనం నమ్మాలి, అది మనం విశ్వసించాలి, హృదయంలో విశ్వసించాలి. అప్పుడు చూసి మనం మాట్లాడాలి. ప్రస్తుతానికి నీ ఎదుట ఇప్పుడు నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడుతా అనారోగ్య విషయంలో కానీ నువ్వు మాట్లాడుతా ఉన్నావు అనుకో, అది నీకు రాకపోతే అడుగు. ఒకరు చాలా ఎన్ని డాక్టర్లు చూపించినా కూడా ఏం చెప్పారంటే వాళ్ళు ఎప్పుడు ఇదే చెప్పేది. నేను మాట్లాడితే వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఫోన్లో కానీ. ఎందుకంటే నేను దేవుడి మాటలే చెప్తాను, ఆమెదే చెప్తా ఉంటుంది, అనారోగ్య శుద్ధే చెప్తా ఉంటుంది. హల్లెలూయా. లేదమ్మా నీకు ఆ యేసయ్య గాయాల నుండి స్వస్థత పొందావు, ఇది నమ్మమ్మా, ఇది చెప్పు. నువ్వు చెప్తానే ఉండు. నేను యేసయ్య గాయాల నుండి స్వస్థ పొందాను, యేసయ్య గాయాల నుండి స్వస్థ పొందాను చెప్తానే ఉండు. ఇక్కడ కాదు, హైదరాబాద్ సంగతి చెప్తున్నాను. నేను ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటాను, దయచేసి మీరు అట్లా అర్థం చేసుకోకండి. అయితే అలా చెప్తానే ఉన్నా, ఎప్పుడు మందుల మీద ఆధారపడేది, ఎప్పుడు డాక్టర్ని ఆధారపడేది. కానీ మొన్న ఫోన్ చేసి చెప్తుంది, దేవుడు నాకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. దేని బట్టి? ఈ మాట నేను మాట్లాడి చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ల ద్వారా నాకు కలగలేదు, కానీ ఆయన వాక్యం ద్వారా నాకు కలిగింది. హల్లెలూయా. ఎవరి మాటలు నమ్మి చెప్తారో ఆశీర్వాదం నిజంగా వాళ్ళు సొంతం. హల్లెలూయా. ఎవరిలో మార్పు లేదా? చెప్తానే ఉండు. మార్పు లేని వాళ్ళు చూసి చెప్పు. యేసు నామంలో వీళ్ళ కొరకు కూడా ప్రభు ఏం చేసినాడంటే సిలువలో మరణించాడు. ఎవరి కొరకు? మార్పు లేని నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ వాళ్ళ కొరకు కూడా యేసయ్య ప్రాణం ఆల్రెడీ పెట్టేశాడు. ఆయన విమోచించినాడు, వాళ్ళని కూడా విడిపించినాడు పాపము నుండి, వాళ్ళని కూడా విడిపించినాడు శాపము నుండి. నిన్నొక్కదాన్ని మాత్రమే కాదు. హల్లెలూయా. నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? నా భర్తను కూడా విడిపించినాడు రా సైతానా యేసు నామములో, నా పిల్లలు విడిపించినాడు రా. నువ్వు
వాడికి ఎట్లా పడుతుంటదంటే నీకు అర్థం కాదు. కానీ అస్సలు వాళ్ళు వాళ్ళంతా ఘాట్లు చిక్కు కుక్క ఇంట్లోకి వచ్చిందంటే ఏం చేస్తాను చెప్పండి? పంది వచ్చింది, కుక్క వద్దులే, పంది వచ్చిందంటే ఏం చేస్తాను? అమ్మా పంది వచ్చింది ఏం చేస్తారు? చెప్పండి అమ్మా, పంది వచ్చింది ఇంట్లోకి ఏం చేస్తారు? అయ్యా పంది ఇంట్లోకి వచ్చింది రాయా అని పిలుస్తావా? లేకపోతే కొడుకునే అరే పంది ఇంట్లోకి వచ్చిందిరా రారా అంటావా? ఇప్పుడు వాళ్ళు వచ్చారు కొడుకుంటావా? ఏం చేస్తావు చెప్పమ్మా? నువ్వే కొడతావు. కొడుకు వచ్చే వరకు, భర్త వచ్చే వరకు, ఇంకా పక్కింటి వాళ్ళు వచ్చేందుకుంటావా? ఒప్పుకోలేమ్మా. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. అక్కడ వెళ్ళగొట్టాలి. ఎక్కడ వెళ్ళగొట్టాలి చెప్పండి? పంది ఎట్లా ఇంట్లోకి వచ్చిందో అట్లా సత్యం తెలిసిపోయింది కదా మీకు. తెలిసిపోయిన సత్యం తెలియకుండా నువ్వేమనుకో, తెలియక కూర్చో. ఇప్పుడు సత్యం నీకు తెలిసిందా లేదా? ఏ సత్యము? యేసయ్య మమ్మల్ని విమోచించినాడు, నా కొడుకుని విమోచించినాడు, నా భర్తను విమోచించినాడు, నా బంధువులను విమోచించినాడు. తెలిసిందా లేదా? ఇప్పుడు సత్యం, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఆ సత్యం ఎవరు చెప్పండి? యేసు ప్రభువే సత్యము. ఇప్పుడు నేను చెప్పే ఈ వాక్యం సత్యం. ఆయన విడిపించినాడా లేదా? నీ ఒక్కదాన్ని కాదు, అందరినీ విడిపించాడు. నీ వాళ్ళందరినీ విడిపించినాడు. కాబట్టి నువ్వు అది చెప్తానే ఉండు, నువ్వు చెప్తానే ఉండు. ఒక్కరోజు ఆ పంట నువ్వు కొయ్యిపోతావు. హల్లెలూయా. దేవుడిన్నారా వాక్యం చెప్తాను తెలిసిన దేవుడు మనం ఏం చేసినా తెలిసిన ఎన్నో వాక్యాలు ఉంటున్నాయి. అయితే దేవుడు భూమి మీద వర్షాన్ని కుమ్మరించినాడంటే ఆ వర్షం తిరిగి ఏం చేయాలంటే తెలిసిన తిరిగి వెనక్కి తిరిగిపోదంట. భూమిని తడపకుండా మంచు కానీ, భూమి కానీ, మంచు కానీ, వర్షం కానీ భూమి మీద కురిసి, ఆకాశం నుండి భూమి మీద కురిసిందంటే అది భూమిని తడపకుండా పోతుందా? చెప్పండి అమ్మా. భూమి తడపకుండా పోతుందా? ఎంత మాత్రం కూడా ఆ భూమిని సృష్టించిన దేవుడు ఏమైనా చెప్పండి? యెషయా గ్రంథము నేను చదువుతున్నా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు క్షణములు ఉండును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును దేవుని నామానికి స్తోత్రం. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా. అలాగే దేవుని మాట కూడా ఎలా ఉంటదంట? అలాగే ఉంటదంట. ఎలాగ చెప్పండి? భూమి నుండి, ఆకాశము నుండి భూమి మీదికి మంచు, బాగా గుర్తించుకోండి, మంచు వర్షం కురిసి అదేమిస్తుందంట? విత్తువానికి విత్తనము, తినువానికి ఏమిస్తుందంట? ఆహారం. భూమిని తడిపి పంట ఇచ్చి విత్తేవానికి విత్తనాలను, తినేవానికి ఆహారం ఎలాగైతే ఇస్తుందో మా దేవుడి నుండి వచ్చే వచనం అంటే మాట కూడా అంత బలముగా, దానికంటే బలముగా కార్యం చేస్తారు నమ్మిన వారి జీవితంలో. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అది నిష్ప్రయోజనంగా పోదు. అంటే భూమిని తలపకుండా తిరిగి వెళ్ళిపోదు ఆకాశంలోనికి. పోతుందా? చెప్పండి, పోతుందా? దేవుని మాట దానికంటే శక్తి కలదు. ఆయన మాట, ఆయన వాక్యం నీ జీవితంలో నెరవేరకుండా తిరిగి వాపస్ పోదా. హల్లెలూయా. నిన్ను దారిద్ర్యం నుండి విడిపించేంత వరకు కూడా అది వ్యర్థం కాదు. దేవుని వాక్యం నీ కుమారుని జీవితంలో
ఆలోచించావేమో. నీ ఆలోచనతో ఆలోచించద్దు. దేవుడు నీ కొరకు ఏం ఆలోచించాలని మాట్లాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఏమో ఉద్దేశించాడు చెప్పండి. ఇర్మియా గ్రంథము 29:11 నేను చదువుతున్నా. మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, కావున రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమంటే చెప్పండి, మీ గురించి ఆయన ఏం ఉద్దేశించినాడు అదే జరుగుతుంది. సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. నీ కొడుకు విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ సమాధానకరమైనవే. ఈ వాక్యంలో ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఏమీ జరగదు. సాతాను నీ చెప్పే అబద్ధాల్లో ఏది జరగదు. యేసు నామములో ఆమేన్. ఏమీ జరగదు. సాతాను చెప్తుంటాడు చెవులో, మనం భయపడేటట్లుగా, మనము ఇక టెన్షన్తో అల్లాడిపోయేటట్లుగా, మనము చింతించేలాగా, మనము కుక్కిపోయేలాగా సాతాను చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అట్లా చేస్తాడు అనమాట. అయితే మన కొరకు దేవుడు ముందే మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, చెడ్డ ఉద్దేశం కాదు. హల్లెలూయా. నీ కొడుకు గురించి ఆయన మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఆయన మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదే జరుగుతుంది. చెప్పు, నువ్వు మాట్లాడు, అది జరుగుతుంది. హల్లెలూయా. సమాధానకరమైనవే కానీ హానికరమైనవే కాదు. హాని చేసేది ఎవరు? మరి చెప్పండి, హాని చేసేది ఎవరు? ప్రాణాలు తీయాలని ప్రేరేపించేది ఎవరు? చచ్చిపోరా పోయి చెప్పేది ఎవరు? అదే కదా. నీకు దరిద్రం తీసుకొచ్చేది ఎవరు? నీకు లేని తెచ్చేది ఎవరు? చెప్పాలమ్మా, మాట్లాడండి. ఎవరు తెస్తారు? రోగం తెచ్చేది ఎవరు? హల్లెలూయా. కీడు ఏదైతే ఉందో అదంతా కూడా, నాశనం ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరు తెచ్చేది? సాతాను తెచ్చేది. మంచి, మేలు, ఆశీర్వాదము, సమాధానము, నెమ్మది, స్వస్థత, విడుదల తెచ్చేది ఎవరు? అమ్మా, పిల్లలతో తర్వాత ఆడుకుంటాం. నా మాట వినండి. అర్థమవుతుందా? ఎవరంట? ఆశీర్వాదం మూట మోసుకొని పోతారా, లేకుండా వచ్చి చేతులతో పోతారా? మీ ఇష్టం. చెప్పండి. మీకు మంచి మేలు చేసేది ఎవరు? యేసయ్యనా? అయితే మరి ఆయన చేశాం. ఆయన ఉద్దేశం ఏమిటో? సమాధానకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఆమేన్. హల్లెలూయా. వాటిని ఇక్కడి నుంచి నువ్వు మోసుకొని వెళ్ళాలి. నీ పరిస్థితిని ఇక్కడి నుంచి ఇలా ఉండవు. నేను చెప్తున్నాను ఇక్కడి నుంచి ఆశీర్వాదాలే మోసుకొని వెళ్తారు. హల్లెలూయా. ఏ మాత్రము కూడా ఏది కీడు ఎంత ఒక ఎంటికంత కూడా రాదు. హల్లెలూయా. ఒప్పుకుంటారా? ఎందుకని? యేసయ్య మన కొరకు సేవలో ఆయన వేలాడి అన్ని కూడా ఆయన ఏం చేసినాడంట? మనల్ని అన్ని దానిని విమోచించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం శక్తి గలది, జీవము గలది, బలము గలది. అది నమ్మిన వారి జీవితంలో ఎక్కడెక్కడ పనిచేస్తుంది. వాక్యం చదివి నేను ముగిస్తాను. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 4:12 అమ్మా ఏమంట? ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమమ్మ. 4:12 చదువుతున్నా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను
హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. నీకు లేదేమో కానీ దేవుని వాక్యంకి ఆ శక్తి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడెక్కడ పోతుందని చెప్పండి. అది అమ్మా నీ అవయవాలు అన్ని దగ్గర పోతుంది వాక్యం. నీ పరిస్థితులు అన్ని దగ్గర వెళ్తారు దేవుని వాక్యం. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు ఉన్నాయి కదా, అవన్నిటిలోకి వెళ్తాయి దేవుని వాక్యం. దూసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అంత బలం గలది దేవుని వాక్యం. సజీవమైనది, జీవము గలది, బలం గలది. కాబట్టి అది హృదయములను, తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందంట? పరిశోధించుతూ వెళ్తాను, గమనించుకుంటూ వెళ్తాను. హల్లెలూయా. పరిశోధించుకుంటాం. కాబట్టి దేవుడి ద్వారా ఇంకా ఎందుకండి మనం భయపడి డిప్రెషన్లో ఉండేది, చింతతో ఉండేది, ఏడుస్తూ అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా చెప్పేందుకు దేవుడిని నేను ఎప్పుడు ఆశీర్వదించాను. హల్లెలూయా. ఆశీర్వదించమని దేవుని ప్రార్థించద్దు, కానీ ప్రభువా నువ్వు ఆశీర్వదించిన వాటిని అన్నిటినీ కూడా చూసి ఆ నేత్రాలు తెరువులైనా ప్రార్థన చేయండి అంతే. ఆ వాక్య జ్ఞానం నాకు కలిగించండి అయ్యా ప్రార్థన చేయండి అంతే. ఈ వాక్య జ్ఞానం మీకు వచ్చేసింది అనుకోండి, ఇంకంతే. వాళ్ళు సాతానులో ఎట్లా పోతారు తెలుసా? ఈ వాక్య జ్ఞానం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళ జీవితంలో సాతానులు ఎట్లా పరిగెత్తాడు అంటే చెప్తా చూడండి. కుక్కలు చూసినారు మీరు? కుక్కలు ఇప్పుడు వేరొక ఏరియా నుండి ఈ ఏరియాకి వచ్చి ఉంటాయి. ఈ ఏరియాలో ఉన్న కుక్క ఏం చేస్తారు చెప్పండి? ఆ ఏరియా కుక్కలకి ఏం చేస్తారు చెప్పండి? ఇది వాటి మీద ఎట్లా పోతా చెప్పండి? గాండ్రిస్తూ వెళ్ళినప్పుడు ఆ కుక్క ఏం చేస్తారు చెప్పండి? ఇది గాండ్రించినప్పుడు ఎట్లా పరిగెడతారు? మామూలుగానా? తోక లోపలికి పెట్టుకొని, తోక ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? చూసినారు మీరు, గమనించినారు మీరు? తోక లోపలికి పెట్టుకొని హల్లెలూయా. చూడండి మీరు పరుగు ఏంటికి? ఎలా మా ఏరియాలోకి వచ్చినవరా అని ఇది పోయి వాళ్ళ మీద దాని మీద పడితే ఆ తోక మూసుకుంటున్నాడు. అట్లా వాక్య జ్ఞానం మీకు వచ్చేసింది అనుకోండి. వాక్యం ఇది ఒక్క వాక్యం నేను చెప్పి ముగించేస్తాను దయచేసి. అదే ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నా, మీరు కూడా చదువుకోండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా ఈ వాక్యం ఎరగనటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లున్నారు చెప్పండి? పాలు తాగుతారు, పసిపిల్లలు. వాళ్ళకేమో తెలుస్తారా? వాళ్ళ పాలే తాగుతున్నారు, అన్నం తిన్నారు, బలమైన అన్నం తిన్నారు. అట్లున్నారు అనమాట. వాక్యం ఎరగనటువంటి వాళ్ళు, వాక్యం తెలియనటువంటి వాళ్ళు ఎట్లున్నారంటే పసిపిల్లలు. అయితే బలమైన ఆహారం తినగలిగే వాళ్ళు ఎట్లుంటారు చూడండి. చదువుతున్న మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావాలని. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. అంటే నీతి వాక్య విషయంలో ఏం లేనివాడుగా ఉన్నాడు? అనుభవము లేనివాడుగా ఉన్నాడు. అంటే వాక్యం తెలియదు అతనికి, వాళ్ళకి వాక్యము తెలియదు. అందుకే దీవించు ప్రభువా, అయ్యో ఎప్పుడు పోతుంది, అయ్యో ఇది నాకు వచ్చింది, అయ్యో నా కర్మ, అయ్యో నా రాత, అయ్యో నేను లేకుంటే బాగుంటుంది, ఇట్లా మాట్లాడతాను. ఎవరు చెప్పండి? వీళ్ళు వాక్య జ్ఞానము. ఎవరు చెప్పండి? వాక్య జ్ఞానము. వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చెప్తుంది కదా నేను, ఎలా మా ఏరియాలోకి వచ్చిన వాళ్ళ ఒక్క గాండ్రి పిలిస్తే వాడు ఎట్లా పారిపోయినాడో అట్లా మనం గాండ్రిస్తాం. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని గద్దించండి, వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. హల్లెలూయా.
దేవుని వాక్యాన్ని తెలుసుకోనండి, దేవుని వాక్యానికి లోపడండి, మీరు వాడిని గద్దించండి, వాడు మీ దగ్గర నుండి పారి ఎట్లా పోతారు చెప్పండి? ఆ కుక్క ఎట్లా పోయిందా? దేవుని వాక్యంలో ఎదుగునంత కాలము, దేవుని వాక్య జ్ఞానం లేనంత కాలము ఈ పాలు తాగే పసిపిల్లలు లాగుంటారు. అందుకనే నేను అంటున్నా, ప్రభువా మీరు అడగాల్సింది ఏం చెప్పండి? ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం ఎప్పుడో చేసి, స్వస్థత ఎప్పుడో చేసి, విడుదల ఎప్పుడో, ఇంకా విడిపించిన విడిపించయ్యా చెప్పద్దు. ఆయన ఏం చేసినాడు? ఇంకా ఆశీర్వదించి, ఇంకా మొక్కలు ఎప్పుడో ఆశీర్వదించేసినాడు. హల్లెలూయా. ఏం చేసినాడు? ఎప్పుడో శిలువలో ఆయన మేకులు కొట్టబడినప్పుడే ఆయన వీళ్ళంతా కూడా ఆయన మోసుకుని ఆయన ఆశీర్వాదం నీకు ఇచ్చేసినాడు. ఇంకా ఆశీర్వదించండి, ఇంకెంత ఆశీర్వదించాడు? ప్రాణమే పెట్టేసినాడు. వాక్యం రాయబడి తన కుమారుడినే మీకు ఇచ్చేసినాడు. అర్థమైందా? కుమారుడి నుంచి ప్రాణాన్ని నుంచి ఇంకేమైనా ఉన్నదా చెప్పండి? మరి అంతా ఇచ్చేసినాడు. ఇంకా దీవించండి, ఇంకేం దీవిస్తాడు? ఇంకేం దీవించాలమ్మా? స్వస్థపరచు. నీ స్వస్థత కొరకే కదా ఆయన గాయాలు పొందుతుంది. చెప్పండి, ఎవరు స్వస్థత కొరకు? మా చెప్పు, ఎవరు స్వస్థత? ఇప్పుడు చెప్తే సార్ అది నీకు వస్తుంది స్వస్థత. ఆయన ఇచ్చేసినాడు. ఆయన గాయాల నుండి నీకు స్వస్థత ఉంది అని దేవుని వాక్యం ఉంది. ఆయన ఎందుకు మన రోగము ఆయన మోసుకున్నాడు, ఆయన భరించినాడు అని ఉంది. ఎవరు రోగాలు? మళ్ళీ నా రోగం బాగా చేయి, పాట పాడుకుంటా ఉంటే ఎట్లా చెప్పు? వాక్య జ్ఞానం ఏదో చెప్పండి. అందుకే ఇక్కడ జ్ఞానం దొరుకుతుంది, రండి. ఈ వాక్య జ్ఞానానికి ఇస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నారు. ఇక్కడ నిలబడి పాస్టర్ గారు మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నారు. ఇక్కడ వాక్య జ్ఞానం దొరుకుతుంది. ఈ వాక్య జ్ఞానం సంపాదించుకోవడానికి రండి, పరుగున వాక్య జ్ఞానం సంపాదించుకోవడానికి మొబైల్ మీ చేతుల్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నాయి. వాక్యాన్ని వినండి. వాక్యము చదవడానికి మీ చేతుల్లో బైబిల్ ఇవ్వబడి ఉంటున్నది. పనికి రాని విషయాలు టైం పాస్ చేయకుండా చదవండి బైబిల్, నీకు వాక్య జ్ఞానం దొరుకుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు వాక్య జ్ఞానం వస్తుందో అప్పుడు అవన్నీ కూడా నీకు నీ నేత్రము వెలిగించబడతాయి. శిశువులు కూడా యేసు ప్రభుతో ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమాత్రమో మోయబడిన నేత్రాలతోనే ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఇంట్లోకి వచ్చిన దయ్యమొచ్చా అని పాడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు పక్కనే ఉన్నా కూడా అర్థం కావట్లేదు. ఎందుకు? ఏం లేదు చెప్పండి? వాక్య జ్ఞానము లేదు. దేవుడి గారు వాక్య జ్ఞానం సంపాదించుకోండి, మొత్తం ఆ వాక్యంలోనే ఉంది. నీవిక అడగాల్సిన పని లేదు. యేసునామములో ఈ సంవత్సరంలో చూస్తా ఉన్నాను, మీరు దేవుడి సంఘాన్ని సేవను ఎంతగా అభివృద్ధి పరిచి ఎంతగా విస్తరింపజేయబోతున్నాడో చూడండి. హల్లెలూయా. ఈరోజు ఏం లేదేమో కానీ దేవుడు దీన్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా 1000 అంతలుగా చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఎవరు సోలిపోకుండా, మేము ఎందుకు చెప్పండి సోలిపోకుండా ఉత్సాహంలో ఎందుకు చెప్తున్నామంటే దేవుడు చేయబోయే కార్యమును చూసే చెప్తూ ఉంటున్నాం. హల్లెలూయా. రోగులు ఇక్కడ స్వస్థత పొందబోతున్నారు. పాపంలో పట్టబడిన వాళ్ళు ఇక్కడ వచ్చి విడుదల పొంది వెళ్తున్నారు. ఎవరు విడుస్తున్నారు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ విడిపిస్తా ఉంటున్నారు. దయ్యాలు, రోగాలు చేతబడి మాంత్రిక శక్తులు పైన బాధించబడుతూ వస్తున్న వారికి ఆయన విడుదలిస్తున్నారు. హల్లెలూయా. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అదుపులోకి తీసుకొని దీన్ని నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ కార్యం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకొని రా చెప్పి దేవుడు ఛాలెంజ్ గా చెప్తున్నాను, ఆయన ఇక్కడి నుంచి విడిపిస్తా ఉన్నాడు. తీసుకొని రా, అంతే. ధైర్యంతో చెప్పి తీసుకురా. ధైర్యంతో నువ్వు మాట్లాడు, దేన్నైనా కానీ వాళ్ళ స్థితి మారిపోతుంది. హల్లెలూయా.
ఎందుకంటే యేసు ప్రభు చేసిన కార్యం ఎక్కడ చేశాడు? సిలువలో. సిలువలో ఏం చేసినాడు చెప్పండి? మన కొరకు సమస్తాన్ని ఇచ్చేసినాడు అన్నమాట. సిలువలో సమస్తాన్ని మోసుకున్నాడు. కాబట్టి ఇంకేమి కూడా లేదు. ఈ మాటను నువ్వు నమ్మి ఎవరైనా తీసుకోండి రా, సవాలుగా చెప్తున్నా. దేవుడు ఇక్కడ వాళ్ళని విడిపిస్తాడు. నీవు కూడా ఏ స్థితిలో ఉండి వస్తావో రా ఇక్కడికి. నీ స్థితిని ఆయన మార్చగలడు. ఈ రోజు రాసిపెట్టి, ఈ రోజు రాసుకొని నేను వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఇంట్లో నుంచి నాకు వాక్కు రిలీజ్ అయ్యింది. ఏం రిలీజ్ అయ్యింది చెప్పండి? వాక్యము రిలీజ్ అయ్యింది నా జీవితంలో. అది తిరిగి పోదు వెనక్కి, ఊరికే పోదు వెనక్కి, అది కార్యము జరిగించే వెళతాం. హల్లెలూయా. అదే మన బలం. అందుకనే పసిపిల్లలుగా కాకుండా వాక్యమును వినే. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి ఎవరు బ్లేడ్ ఇస్తారా? బ్లేడ్ వద్దు. చిన్నపిల్లలకి ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎక్కువ డబ్బులు ఇస్తారా? అమ్మ కట్టలు కట్టలు డబ్బులు ఇస్తారా? లక్షలు లక్షలు ఇస్తారా? మీరు ఈ పిల్లలకి ఇస్తారా? చిన్నపిల్లలకి ఇస్తారా? అలా ఇస్తే ఎంత ఇస్తారు? 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 3 రూపాయలు కూడా ఇయ్యారు. యాడ మోసం చేస్తారో వాడాను అన్నిలో. అవునా కదమ్మా? ఇయ్యారు. కానీ మరి దేవుడు నీకు ఏ జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు. వస్తున్నావు పోతున్నావు. నీకు వాక్యం ఇస్తే కోతి చేతికి మళ్ళీ పూలు ఇచ్చినట్లే. హల్లెలూయా. అర్థమవుతున్నావు ఈ మాటలు? కోతి చేతికి మళ్ళీ పూలు ఇస్తే చెప్పండి. బాగా ఇచ్చిన బాగా వాసన వస్తుంది, కళ్ళ పెట్టుకుంటుందా? ఏం చేస్తుంది అది? దాని విలువ తెలియదు కాబట్టి చీదర చేసి పాడేస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. మన చేతికి ఇస్తే అట్లా ఉంటుంది చెప్పండి. వాక్య జ్ఞానం లేదు, తెలుగుకి లేదు, ఎట్లా ఉంటుంది చెప్పండి? అట్లా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే మనము చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏం నేర్చుకోవాలా? వాక్య జ్ఞానం. వాక్య జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అమ్మా? వాక్య జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వాక్య జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుడి దగ్గర అంటున్నారు కొంతమంది. ఒకరైతే ఒకరికి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? కొట్లో దొరుకుతుందా? ఇంట్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. ఎక్కడ దొరుకుతుంది? చదవాలి, వాక్యాన్ని వినాలి, టీవీలో వినాలి, సినిమా సీరియల్ దండి పెట్టుకొని వింటారు కదా, ఉన్నది కాస్త పోతుంది. కానీ ఏం వినాలా? వాక్యం వినాలి. వాక్య జ్ఞానం సంపాదించుకోండి. సైతాను నీకు వణికిపోతారు ఇట్లా సత్యం మీకు తెలిస్తే. హల్లెలూయా. సత్యం మీకు తెలియదు కాబట్టి వాడు మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారంటే అంత బాధ పెడుతున్నారు. బాధించబడతానే ఉన్నారు. ఇంకా తెలిస్తే కదా ఏమంటారు చెప్పండి? ఇప్పుడు తెలిసిందా లేదు? యేసయ్య సమస్తమును నుండి మనం విడిపించి శిలువ మరణం ద్వారా మనం విడిపించినాడని జ్ఞానం కలిగిందా లేదా? ఈరోజు వాక్యంలో అమ్మ కలిగిందా లేదా? ఈ కొద్ది జ్ఞానంతో అయినా మీరు ఇక ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇంటికి వెళ్ళి చెప్తారా? ఇక్కడే చెప్తారా? ఇక్కడి నుంచి చెప్పండి. హల్లెలూయా. అరే నా సైతానా యేసు నామమున నా చెవులో చెప్తున్నా, నా హృదయంలో తలంపులో చెప్తున్నావా? మా యేసయ్య చేసిన సంగతి నీకు తెలుసారా? నేను వినిపించబడ్డా. హల్లెలూయా. దేవుడే అనారోగ్యం, దేవుడే పాపం. వాడు చెప్తాను, ఏదో నువ్వు కూతురు మాట్లాడావు, నేను పాపి, నువ్వు సినిమా చూసినావు నాకు తెలియదా, నువ్వు పాపి అని చెప్తుంటాడు. రాపో యేసయ్య నా కొరకు సినిమాలో మరణించినాడు. చెప్తావా లేదా? అమ్మా? అరే నువ్వు ప్రార్థన అట్లా చేస్తావు, నీ ప్రార్థన పైకి పోతుంది అనుకుంటున్నావా? జవాబు వస్తుంది. రాపా యేసు నామములో ఎప్పుడో జవాబు నా ప్రార్థనకి ఇచ్చేసాడు యేసయ్య. హల్లెలూయా. అది దారిలో ఉంది. సంవత్సరం వస్తుంది, నేను అనుభవిస్తాను. ఇది నువ్వు చెప్పినావు అనుకో, నీకు అట్లే జరుగుతుంది. హల్లెలూయా. వాడు నీ కంటెంట్ ఇట్లా చూపిస్తుంటాడు, చూపిస్తున్నాడు, సినిమా చూపించడానికి చూపిస్తున్నాడు. నమ్మొద్దు. దేవుని వాక్యం ఇచ్చాడు. దేవుని వాక్యం ఏమంట? సజీవమైనది, బలం గలది, శక్తి గలది. అది అందరినీ మారుస్తుంది. ఎటువంటి వాళ్ళైనా మారుస్తుంది. సౌలును మార్చినాదా లేదా చెప్పండి. సౌలు ఎవరు? భయంకరమైన సంఘాన్ని కూర్చి వేసినటువంటి
సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. నా భర్తను కూడా, నా పిల్లల్ని కూడా దేవుడు మారుస్తాడు. నా పరిస్థితులు అన్నీ మారిపోతాయి, యేసు నామములో మారిపోయినాయి. ఆమె ఎందుకని నేను మాట్లాడుతున్నా. ఈరోజు చూడండి ఈ వాగ్దానం చదువుతున్నాం. ఇది వాగ్దానం, ఇదేదో ధ్యానం కాదు. ఇదేం చెప్పండి, ఇది మీటింగ్ చేస్తాం చూడు ధ్యానం, అది కాదు. ఇది వాగ్దానం. ఈ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం చదువుకొని ముగించుకున్నామా? అక్కడ కన్నడలో ఉంది, ఇక్కడ తెలుగులో. మీరు బైబిల్ తెరవండి. మీరు ఈ బైబిల్లో ఈ యొక్క మాటను అనుభవం చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 1:23 మీ బైబిల్ తెరవండి. మీరు చదవచ్చు, బైబిల్ తెరవండి. ఈ వాక్యం చదువు ముగించేస్తారు. ఎఫెసీ రాసిన పత్రిక 1:23 చదువుతున్నా. ఆ సంఘము ఆయన శరీరం. అమ్మా, ఆ సంఘం అంటే ఎవరు? ఆ సంఘం అంటే ఎవరు? చెప్పండి. సంఘం అంటే ఎవరు? నువ్వే, నేనే. సంఘం అంటే ఎవరో కాదు, సంఘము. ఆయన సంఘం. మనం ఎవరు చెప్పండి? ఆయన సంఘం. ఆయన సంఘం సమస్తమును సంపూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. సమస్తము నింపుచున్న సంపూర్ణమైనటువంటి, సంపూర్ణం అంటే ఏంటి చెప్పండి? సంపూర్ణం అంటే పూర్తి, ఇంకేది తీసేది లేదు దాంట్లో. సమస్తము అని వాళ్ళు చెప్పింది. సమస్తము, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, ఫైనాన్స్ ప్రాబ్లము, ఇంకా చింత, దిగులు, టెన్షన్ అన్నీ కూడా ఏం చేసేవాడంట? నింపుచున్న అవన్నీ కొరతలన్నీ కూడా తొలగించి సమస్తం సంపూర్ణంగా, అంటే అంత ఆశీర్వాదము, స్వస్థత, విడుదల, ఆరోగ్యము, శాంతి, సమాధానము, మంచివి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నీకు, నీ కుటుంబానికి, సంఘానికి సంపూర్తిగా ప్రభు ఇచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎప్పుడు చేయబెట్టుకొని ప్రార్థన చేస్తాను. ఎఫెసీ 1:23 అని చెప్పినాను. ఎఫెసీ 1:23. ఇది మీరు అండర్లైన్ చేసుకొని, ఈ ఆశీర్వాదములు సంపూర్తిగా ఆయన నేను నింపాడు, ఇది నీకు కావాలి, నువ్వు అనుభవించాలంటే నేను అండర్లైన్ చేసుకొని ఈ ఇంట్లో ప్రతిరోజు చెప్పుకుంటా ఉండు, ఇది నీకు వస్తుంది. హల్లెలూయా. వద్దనుకుంటే మంచిదే, మేమే తీసుకుంటాం. యేసునామములో హల్లెలూయా. మేమే అనుభవిస్తాం యేసయ్య స్వాస్థ్యం. అదేవిధంగా సంపాదన చేసుకుంటాం. మహోన్నత సర్వశక్తి గల దేవ, ఇంతవరకు కూడా నాయన వాక్యము నా తండ్రి ద్వారా మీరు మాట్లాడినందుకై కోటి స్తోత్రాలు నాయన. స్తోత్రం సమస్తము సంపూర్తిగా